ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ శుభం కలుగును గాక. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతున్నాను. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడే. వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు వర్షం వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రార్థన దేవునితో మనం మాట్లాడే సమయం. అది ఎంతో అందమైనది, అది మంచిది, మేలైనది. ప్రతి వారి ప్రార్థనకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అది వారికి దేవుడిచ్చిన ప్రత్యేకత. దానికి మనం దేవునికి రుణస్థులం కదా. ఏలియా అనే పేరుకి అర్థం యెహోవా నా దేవుడు అని. అతడు పేరుకు తగినట్లుగానే అతని జీవితం చూస్తే దేవుడు ఏలియాకి తోడుగా అతనికే సొంతమన్నట్లుగా ఉంటుంది. ఎందుకని ఇలా నేను చెబుతున్నానంటే, ఏలియా ప్రార్థనలో మనకు కనపడేది పట్టుదల, అంటే ఆసక్తి. అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా వర్షం పడలేదు. ఎందుకు వర్షం పడలేదు అని ప్రశ్నించుకుంటే, దేవుని ప్రజలు దేవుణ్ణి మరిచిపోయిన పరిస్థితుల్లో దేవుణ్ణి పరిచయం చేయడానికి లేదా దేవుని గురించి తెలియచేయడానికి తాను చేసిన ప్రయత్నం వర్షం పడకుండా ప్రార్థన చేయటం. వర్షం పడకుండా, మంచు కూడా పడకుండా దేవుడు చేస్తానని అనేంత వరకు ప్రార్థన చేశాడు. ప్రజలు యెహోవాయే దేవుడని ప్రజలకు అర్థమైన తర్వాత వర్షం కొరకు ప్రార్థించాడు. మరలా దేవుడు వర్షం ఇచ్చేంత వరకు ప్రార్థన చేశాడు. అందుకనే లేఖనంలో యాకోబు గారు ఇలా ప్రస్తావించారు ఏలియాని గురించి. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే. వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు వర్షము భూమి మీద లేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చును, భూమి తన ఫలమిచ్చును అని. ఏలియా ఆసక్తికరమైన ప్రార్థన వర్షం ఇచ్చిందా? మనుషులు సత్యం తెలుసుకునేటట్లు చేసిందా? ఆలోచించు. పాపి తన మార్గము నుండి మళ్ళించి మరణించకుండా వారి ఆత్మలను రక్షించిందా? వర్షమా, మార్పా? ఏది ఏలియా ప్రార్థనకి ఫలితం? వాక్యం వింటున్న మనము మన ప్రార్థన అనేకులకి రక్షింపబడటానికి దేవుడు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వాక్యం విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఈ పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ వీరిని, వీరి కుటుంబీకుల్ని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను, చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువును దీవించు. వివాహము కావలసిన వారికి వివాహాలు జరగటానికి,
గర్భము లేని వారికి గర్భఫలం మీరు ఇమ్మని, ఎవరికైతే గర్భఫలం ఇచ్చారో వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అనుగ్రహించిన మీరు తల్లి పిల్లలకు ఆరోగ్యం ఇమ్మని, వర్షాలను ఇమ్మని, ఎండల నుంచి భద్రత ఇమ్మని, వాక్యం విన్న మీ పిల్లలు ఏలియాలాగా అనేకులు రక్షింపబడటానికి వారి ప్రార్థన మీరు దీవెనకరంగా మార్చమని, వీరు కలిగినంతటిని దీవించమని యేసు ప్రభు వారి పేరట ఈ ప్రార్థన మీకు చేస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.